మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? నిన్నటి కాల సమయం అంతా కూడా మన ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చెరసాల యొక్క అధిపతికి దేవుడు యోసేపు మీద కటాక్షము కలిగేటట్లు, అంటే కొంచెం కనికరము, అతను చూస్తే ఒక జాలి కలిగేటట్లు చేసినాడు దేవుడు. ఎందుకంటే యోసేపు జీవితంలో ఆయన పడినటువంటి కష్టాలంతా ఇంత కాదు. అయినా కూడా నిరపరాధిగా జీవించాడు. ఆయన ఏ పాపము లేకుండా కష్టమైనా సరే నష్టమైనా సరే పాపానికి చోటు ఇవ్వలేదు, నోటి మాటకి దుమ్మాటి చోటు ఇవ్వలేదు, చెడ్డ చూపులకు చోటు ఇవ్వలేదు. ఏ విషయంలో కూడా అతడు పాపం చేయలేదు, కానీ నిరపరాధిగా జీవించాడు. అతడు నిరపరాధి, పరిశుద్ధుడును నీతిమంతుడుగా యోసేపు జీవించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. అందుకే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. నిరపరాధులకు ఎప్పుడు కూడా ఆయన తోడై ఉంటాడు. ఆయన నిరపరాధులుగా మనం జీవిస్తే, నిజాయితీగా మనం జీవిస్తే, నిజాయితీని మనం కోరుకోవాలి. ఈరోజు క్రైస్తవులమైన మనల్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మనము మాట తప్పుతాము, పాపం చేస్తాము, ఇంకా అపవాదికి చోటిస్తాము. కానీ యోసేపు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిజాయితీగా జీవించాడు. అతని జీవితంలో నిజాయితీ విడిచిపెట్టలేదు. అందుకనే దేవుడు యోసేపు పట్ల కనికరం చూపించాడు. బహు ఇష్టపడ్డాడు దేవుడు యోసేపు పట్ల కదా. ఈరోజు నిజాయితీని విడిచిపెడుతున్నావు నువ్వు చూసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనలో ఎవరైనా ఉంటే, ఒక భర్త ఆత్మీయుడు రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అతని కుటుంబంలో కూడా కొంచెం కష్టంగా ఉంది. తన భార్య నిండు గర్భిణీ స్త్రీ, వాళ్ళకి చిన్న టీ స్టాల్ ఉందన్నమాట. రోజుకు ఒక 10 టీ అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుకుంటూ ఉండేవాళ్ళు. అతనికి సడన్గా అతనికి పని కూడా లేదు. అతను రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. పని లేదు కదా, నేను పని ఎత్తుకొని వస్తాను, నువ్వు టీ షాప్కి వెళ్ళి టీ పెట్టుకో అని చెప్పి తన భార్యకి ఆయన రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుండగా అక్కడ ఒక కారు నిలిచి ఉంది. కారు నిలిచి ఉంటే ఇతడు గమనించినప్పుడు ఆ కారు పంచర్ అయిపోయింది, ఒక టైరు. అందులో ఒక పెద్ద వృద్ధురాలు, వయసు అయిపోయినటువంటి ఒక మేడం కూర్చొని ఉంది. మరి ఓహో ఈమె పంచర్ అయిన వలన ఫోన్ చేస్తే ఎవరిని పిలిపిస్తున్నట్టుగా ఉంది అని ఆలోచన చేస్తే అతడు డోర్ కాస్త గ్లాస్ కిందకు దించు అన్నాడు. దగ్గరికి వెళ్ళి దించలేదంట. మరలా డోర్ తట్టి గ్లాస్ కొంచెం కిందకు దించు మాట్లాడానంట. దించిన తర్వాత మీరు డిక్కి ఓపెన్ చేయండి, నేను టైర్ చేంజ్ చేసి ఇస్తాను, మీరు ఆరాంగా వెళ్ళిపోవచ్చు అన్నాడంట. డిక్కి ఓపెన్ చేసింది. లాక్ ఓపెన్ చేసినప్పుడు ఆ డిక్కీలో నుంచి స్టెప్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ఎమర్జెన్సీకి టైర్ పెట్టుకుంటారు కదా, ఆ టైర్ కూడా తీసుకుని వచ్చేసి అతడు చక్కగా ఆ స్టెప్ని పెట్టి టైర్ చేంజ్ చేసేసి, అమ్మా మీరు ఇంకా వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళి రావచ్చు అన్నాడంట. చెప్పినాక ఆమె పర్సులో నుంచి 1000 రూపాయలు తీసి అతనికి ఇవ్వబోయింది. వద్దు మేడం, నేను ఆత్మీయుణ్ణి, నా ఆత్మీయతను నేను 1000 రూపాయలకు అమ్ముకోలేను, మీరు క్షేమంగా వెళ్ళి రండి మేడం, థ్యాంక్స్ అని చెప్పాడంట. సరే అని చెప్పి వెళుతూ ఉందంట. వెళుతూ ఉంటుండగా ఆమె ఎక్కడికో వెళ్ళాలని వెళుతూ ఉంది. మధ్యలో దారిలో ఏ అంగట్లు లేవు. చాలా ఆకలి అవుతుంది ఆమెకి. బహుగా కడుపంత పక్కగా మంటగా ఆకలి అవుతా ఉందంట. ఆకలి అవుతున్నప్పుడు చిన్న టీ స్టాల్ కనపడింది. అక్కడికి వెళ్ళి అమ్మా టీ కొంచెం బన్ను జామ్ పూసి ఇస్తావా, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నప్పుడు, అమ్మా టీ మాత్రమే ఉంది, బన్ను జాము మా దగ్గర బిస్కెట్లు ఏం లేవు అని చెప్పినప్పుడు ఆమె ఆలోచన చేసిందంట. సరే అని చెప్పి ఆ పక్కన అంగడికి వెళ్ళి ఆ బన్ను బ్రెడ్ జామ్ అయిన తీసుకొని వచ్చి
ఆమె త్వరగా నిండు గర్భిణీ స్త్రీ. మరలా ఈ ముసలామె ఆ యొక్క వృద్ధురాలు అన్నీ కూడా గమనిస్తూ ఉందంట. చకచక బ్రెడ్కి ఆ జామ్ పూసేసి తినమని టేబుల్ మీద పెట్టిందంట. టీ తీసుకొని వచ్చి పెట్టింది. చక్కగా ఆమె ఆ బ్రెడ్ అవన్నీ తినేసి మరి టీ తాగేసిన తర్వాత ఆమెకి 1000 రూపాయలు ఇచ్చింది. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు, అమ్మా ఇది అంత రేటు కాదమ్మా, నేను చేంజ్ తీసుకొని ఇస్తాను, నా దగ్గర చేంజ్ లేదు, ఉదయం నుంచి కూడా వ్యాపారం కూడా చేస్తే లేదు అని చెప్పి ఆ 1000 రూపాయలు తీసుకొని పక్కన అంగడిలో పోయి నేను తీసుకొని వచ్చేసి నీకు చేంజ్ ఇస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళినప్పుడు ఈమె అంతలో కారు తీసుకొని సరసర వెళ్ళిపోయిందంట. మరి వచ్చి చూసేలకి ఆమె కారు వేసుకుని వెళ్ళిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళిపోయిందా ఈవిడ అని చెప్పి అటు ఇటు చూస్తే ఎక్కడ కనలేదంట. ఆలోచన చేస్తూ ఉంది అమ్మ. అరే పెద్ద ఆమెడ 1000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయింది, చేంజ్ తీసుకోకుండా మర్చిపోయాని అనుకుంటా ఉంది. అనుకుంటున్న సమయంలో ఆ టేబుల్ కాస్త క్లీన్ చేయడానికి వచ్చిందంట దగ్గరికి. వచ్చినప్పుడు ఆ యొక్క కట్షిప్ అట్లా తుడుస్తున్న సమయంలో కట్షిప్ అట్లా గాలికి ఎగిరిందంట. గాలికి ఎగిరినప్పుడు దాని కింద 10,000 రూపాయల మరి డబ్బులు పెట్టి వెళ్ళిపోయింది అనమాట. ఆమె 10,000 రూపాయల డబ్బులు పెట్టినప్పుడు అరే ఏంటి 10,000 రూపాయలు సడన్గా ఇక్కడ టేబుల్ పైన ఉండి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉందంట. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి అక్కడ చీటీ రాసి పెట్టిందనమాట. నీ నిజాయితీని చూసి, నీ మంచితనాన్ని చూసి నేను ఈ 10,000 రూపాయలు నీ గిఫ్ట్గా ఇస్తున్నాను, దయచేసి తీసుకోమని చెప్పి దాని మీద రాస్తుందన్న పేపర్ మీద. ఆ 10,000 రూపాయలు ఆమె తీసుకున్నదన్నమాట. చూసారా, నిజాయితీగా జీవిస్తే దేవుడు మనకు తోడే ఉంటాడు. చూడండి ఆ యొక్క వృద్ధురాలకి దేవుడు కటాక్షం కలిగించాడు. వాళ్ళ పట్ల, ఆ గర్భిణీ స్త్రీ పట్ల, అతని పట్ల దేవుడు కటాక్షం కలిగించాడు అనమాట. మరలా యజమానుడు సాయంకాలం లోపల ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అన్నీ ఇలాగ జరిగిందని చెప్పేసి ఆ సంగతులన్నీ వివరించి తన యజమానుడికి చెప్తుంది ఆ గర్భిణీ స్త్రీ. చెప్పినప్పుడు ఎవరామిడ, కారు రెడ్ కలర్ కారా? అవునండి. డ్రెస్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుందా? అవునండి. ఓహో, నేను అక్కడ చేసినటువంటి మేలు దేవుడు నాకు ఇక్కడ ఫలితంగా ఆ మేలును ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా ఆ వృద్ధురాలు ఆమె పడినటువంటి యాతన, నేను ఎవరో, నేను ఏంటో, మరి ఇంతగా ఎందుకు ఆమె శ్రమ పడుతూ గర్భిణీ స్త్రీ మరి పరిగెత్తుకుంటూ వెళుతూ నా కోసం బ్రెడ్ తెస్తుందని ఆలోచన చేసి ఆవిడ చూడండి ఆవిడకి దేవుడు ఎంత కటాక్షం చూపించాడు వాళ్ళ పట్ల, పేదవారి పట్ల. చూసారా, ఈరోజు నిజాయితీగా జీవిస్తే ఉద్యోగం లేదని దొంగతనం చేయకు, ఉద్యోగం లేదు వ్యాపారం లేదని దొంగతనం చేయకు, బాధపడకు, పనులు లేవని ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు. మరి చేయకుండా అతను చూడండి ఆత్మీయులుగా జీవించినప్పుడు, నిజాయితీగా చూడండి ఎంత కష్టం వచ్చినా కూడా నిజాయితీగా జీవించినప్పుడు దేవుడు వారి పట్ల ఒక గొప్ప ధనవంతురాలకి కటాక్షం కలిగించాడు. అదే మాదిరి యోసేపు జీవితంలో కూడా చూడండి ఆ యొక్క సరస్సాల అధిపతికి యోసేపు పడినటువంటి కష్టాలు దేవుడు తెలుసు. ఆ సరస్సాల అధిపతికి యోసేపు పట్ల కటాక్షం కలిగించినాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతను చేసిన అంత కూడా సఫలం చేశాడు దేవుడు. ఎందుకంటే నిజాయితీగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు యోసేపు. ఈరోజు ఎలాంటి వాళ్ళు మన జీవితంలో చూడండి, వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా అలాంటివి ఉన్నారా? ఈరోజు కష్టం వచ్చిందని, వ్యాపారం లేదని, ఉద్యోగం లేదని, కుటుంబంలో ఇలాగ మనం అనేక విధాలుగా మనం తప్పుగా ఆలోచన చేస్తున్నామా? బానిసలు అవుతున్నామా దుష్టుడికి? అలా కాకుండా నిజాయితీగా నువ్వు జీవిస్తే చూసారా ఆ యొక్క ఆత్మీయుడి జీవితంలో ఎలాంటి అద్భుతం చేశాడు దేవుడు. కటాక్షం కలుగజేస్తాడు దేవుడు. నీకు సహాయం చేయడానికి అనేక మంది కటాక్షం కలిగజేసి నీ వద్దకు దేవుడు పంపిస్తాడు. బాధపడుకో, నిజాయితీగా జీవించితే ఆశీర్వాదం ఉంది దాంట్లో. హల్లెలూయా. నిజాయితీగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వీడియో చూస్తున్న అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మంచి మాటలు వినడానికి దేవుడు కృప చూపించిన గాక. మీకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో ప్రేమించి యోసేపు యొక్క నాయన నిజాయితీని చూసి సరసాల యొక్క అధిపతికి ఆయన కటాక్షం కలిగజేసిన దేవుడివి. అలాగే నాయన ఒక ఆత్మీయుడి జీవితంలో నాయన ప్రభా అతను నిజాయితీగా జీవించినప్పుడు ఒక వృద్ధురాలకి నాయన ధనవంతురాలకి కటాక్షం కలిగించి వాళ్ళ పట్ల నాయన ప్రభా కొన్ని రోజులకి నాయన సరిపోయినంగా నాయన మరి ధనాన్ని అనుగ్రహించిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రం. నిజముగా నాయన ప్రభా మా జీవితంలో అది లేదు ఇది లేదని పనులు దొంగతనం చేయడు కానీ మరలా నాయన ప్రభా దుష్టులకు అవకాశాలు ఇవ్వడం కానీ కష్టంలో నష్టంలో అలా చేయకుండా నిజాయితీగా జీవించే కృపను మాకు అనుగ్రహించి ప్రభా. మేమందరం కూడా ఈరోజు అనేక విషయాలు ఆత్మీయ విషయాలు నేర్చుకున్నాం ప్రభా. అయా వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో కూడా నిజాయితీ పరులుగా జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ సంఘాన్ని దీవించండి ప్రభా. తండ్రి ఉద్యోగం ఉద్యోగం తెచ్చండి, వివాహం కానీ వివాహం తెచ్చండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చండి ప్రభా. యేసయ్యా రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి ఇప్పుడు యేసు నామములో.
కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.